శ్రీమాత్రే నమః. అందరూ ఏం చేస్తున్నారండి? నాకు కొంచెం నిన్న నుంచి అంత ఇదిగా లేదు, తలనొప్పిగా అది ఉంటుంది. అందుకని పొద్దున్న లాంగ్ వీడియో కానీ అసలు ఏది చేయలేదు. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, నిన్న అందరూ ట్రంప్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ దేశస్తులే, ఎప్పుడు అమెరికా చరిత్రలోనే లేదు అంత తిరుగుబాటు జరిపారు ఇలా అని చెప్పారు కదా. అయినా ట్రంప్ లొంగలేదండి. ఆర్మీని అంతా ఇరాన్ మీదకి దింపుతున్నారు. ఆర్మీ అడుగు పెడితే మేము అసలు ఏం చేస్తాం మాకే తెలియదని ఇరాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు పెట్టిన షరతులకు ఈ అగ్రరాజ్యం ఒప్పుకోలేదు. ఈ ఆర్మీ దళాలు బయలుదేరాయి. అయితే వాళ్ళ ఫ్యామిలీలతో చూసుంటారు మీరు వార్తల్లోనే ఎక్కడైనా. ఫ్యామిలీస్తో ఎంత బాధపడుతున్నారో కళ్ళనీళ్ళు పెట్టుకుంటే, ఎందుకంటే తిరిగి చూస్తాను లేదో తెలియదు కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఏ దేశానికైనా సరే, అంటే ఏ దేశాన్ని వాళ్ళు అనుకోండి అసలు, కానీ ఎప్పుడు నేను మీకు గత వీడియోలో ఎప్పుడు చెప్పేదాన్ని, మన ఆర్మీ వాళ్ళు బాగుండాలి, మన దేశం బాగుండాలన్నప్పుడు మన ఆర్మీ వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలని. ఎందుకంటే మన దేశానికి రక్షణను భద్రతను మనం నిష్పూచిగా హాయిగా మనం ఇక్కడ ఉంటున్నామంటే వాళ్ళ వల్లే. శత్రు రాజ్యాల ఇది లేకుండా, భయం లేకుండా మనం ఉంటున్నాము అంటే. అందుకని ఎప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థించాలండి, మన ఆర్మీ వాళ్ళ క్షేమం కోసం. అలాగే పాపం ఈ అమెరికన్ ఆర్మీ వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళ ఫ్యామిలీలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి. అది ఏ యుద్ధం సమసిపోతుందేమో, ఎక్కడైనా ధన నష్టం, ప్రజా నష్టం, అవన్నీ ఏ దేశస్తులైనా ధనమే కదా, డబ్బే కదా. అందుకని అని అనుకున్నాము, అందరూ ఆశించారు. నేను వీడియో చేసినప్పుడు కూడా అందరూ కూడా అన్నారు, బాగా చెప్పారండి, పోన్లే అమ్మయ్య అలా అని. కానీ తిరిగి మళ్ళీ ఇలా చెప్పవలసి వస్తుందని నేను అనుకోలేదు. కానీ ఆగిపోవాలని ఇప్పటికీ కూడా అందరం కోరుకుందాం. ప్రపంచ శాంతి ముఖ్యం కదా, మన దేశం మీదకి వచ్చేదాకా అని కాకుండా ఏదైనా సరే. అదండి ఈరోజు విషయం. ఉంటాను మరి. మీ అభిప్రాయాలను కూడా తెలియజేసేయండి.